నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్‌షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము గత కొన్ని వీడియోలుగా వైద్య జ్యోతిష్యం గురించి కూడా కొంత తెలుసుకుంటూ వస్తున్నాం. ఏ గ్రహస్థితి వల్ల ఏ అనారోగ్యాలు కలగవచ్చు, అలాగే కొంత దీర్ఘకాలికమైన రోగాలు మనకి కలుగుతాయి. కొన్ని రోగాలు వచ్చి తగ్గిపోవడం జరుగుతుంది, కొంతకాలం మనము తీసుకోవటం జరుగుతుంది మంచంలోనే అనే ఆధిపత్యాల వల్ల, గ్రహాల వల్ల, షష్టాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి, వీరి వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు కలగవచ్చు, ఎప్పుడు తగ్గవచ్చు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ రావటం జరుగుతోంది. అలాగే మనము జ్యోతిష్యపరమైనవి, అలాగే వివాహ సంబంధమైనవి, మ్యాచ్ మేకింగ్ కూడా ఎలా చూడాలి అనే విషయాలు కూడా మనం చెప్పుకోవటం జరిగింది. కాబట్టి మనము జ్యోతిష్యానికి, వైద్యానికి కూడా అనుసంధానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అలాగే కొన్ని అనారోగ్యాలు కలుగు చేసే మనము గ్రహ యోగాల గురించి, గ్రహ స్థితుల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 1, 2 కాదు, మనకి రకరకాలైన అనారోగ్యాలు ఈ 9 గ్రహాల వల్లే మనకున్న 12 రాశుల్లోనే మనకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి అనారోగ్యాలు మనకి కలుగుతాయి, గ్రహస్థితి వల్ల అనేది కొన్ని ముఖ్యమైన గ్రహ యోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శని అష్టమంలో స్థితి లేదా వీక్షణ కలిగి ఉండగా మరొక పాపగ్రహం 8ని చూసిన పిచ్చి లేదా పక్షవాతము వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు, కలుగును అని. రవి రాహువులు 8లో ఉండినట్టయితే వీరికి గౌటు లేదా రుమాటిక్ నొప్పులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. శనికేతువులు 8లో ఉన్నా కూడా ఇటువంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. రవి రాహువులు అష్టమాన్ని చూచినా కూడా ఈ రుమాటిక్కి సంబంధించిన వ్యాధులు, నొప్పులు కూడా వస్తాయి అని మనకి చెప్పవచ్చు. కేతువు 8లో ఉండి శనిచే చూడబడిన ఇదే రకముగా కూడా వీరికి వస్తాయి అని మనం చెప్పవచ్చు. శని బలమైన పాపగ్రహంతో కలిసి 8ని చూసిన మనోదౌర్బల్యం లేదా నాడులకు సంబంధించిన రోగాలు వచ్చును అని చెప్పనన్న. 8 అంటే ఇక్కడ మనకి ద్వితీయంలో ఉండటం, లగ్నం నుంచి ద్వితీయ స్థానంలోకి ఉన్నట్టయితే శని బలమైన పాపగ్రహంతో, అంటే రవితో కానీ రాహుకేతువులతో కానీ కలిసి 8 చూసినట్టయితే వీళ్ళకి మనోదౌర్బల్యం ఎప్పుడూ కూడా కొంత వారి మీద వారికే నమ్మకం లేకపోవటము, అలాగే నాడులకు సంబంధించిన ధమనులు, రక్తానికి బ్లడ్ సర్క్యులేషన్, వీటికి సంబంధించిన రోగాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రవి అష్టమ స్థానంలో ఉన్నట్లయితే జ్వరములు, ఉష్ణ సంబంధమైన రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. బుధుడు అష్టమ స్థానంలో ఉన్నట్టయితే టైఫాయిడ్ జ్వరాలు వీరికి రెగ్యులర్గా వచ్చి దానివల్ల ఇబ్బంది పడతారు అని మనం చెప్పవచ్చు. శని అష్టమ స్థానంలో పాపగ్రహంతో కూడిన మలేరియాకి సంబంధించిన జ్వరాలు వీరికి తరచూ వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. గురుడు 8లో పాపగ్రహముల మధ్యన ఉన్నట్టయితే టైఫాయిడ్ వీరికి సూచిస్తుంది అని మనము చెప్పవచ్చు. రవి ద్వితీయంలో జ్వరము లేదా ఉష్ణ సంబంధమైన రోగాలు కూడా వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. రవిచంద్రులు 2లో ఉన్నట్టయితే వీరికి కొంత విరోచనాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పిత్తాశయ రోగాలు కూడా వీరికి వస్తూ ఉంటాయి. అంటే అజీర్ణం ఎక్కువగా చేయటము, తిన్నది వీరికి పడకపోవటము, అంటే కొంతమంది మనం చూస్తూ ఉంటాం, వారికి సంబంధించినవి తినటము, కొంచెం తగ్గించుకోవటము, ఇలాంటివి చేస్తారు. కానీ కొంతమంది అలా కాదు, పడినా పడకపోయినా కూడా కొన్ని తింటూ ఉంటారు, దానివల్ల ఇబ్బంది అనేది జరుగుతుంది. అలాగే శుక్రచంద్రులు అష్టమంలో ఉన్నా కూడా ఈ విరోచనాలకి సంబంధించిన వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. రాహుకుజులు, శనులు 8లో ఉన్నట్టయితే వీరికి చర్మానికి సంబంధించిన వ్యాధులు, కుష్టు వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు. చంద్రబుధ లగ్నాధిపతులు రాహుకేతువులతో కలిసినట్టయితే వీళ్ళకి బొల్లి వచ్చే అవకాశం ఉన్నట్టు అని మనము చెప్పవచ్చు. అంటే చంద్రుడు, బుధుడు లగ్నాధిపతి, ఏ లగ్నం అయినా సరే వారు ఆ లగ్నాధిపతులు రాహుకేతువులతో కలిసినప్పుడు వీరికి వచ్చే అవకాశం ఉంది బొల్లి అని మనం చెప్పవచ్చు. అలాగే బలహీనుడైన చంద్రుడు, అంటే పాపకత్తిరిలో ఉన్నప్పటికీ లేదా వృశ్చికంలో నీచపడతారు కాబట్టి వీరు చంద్రుడు 7 లేదా 8వ స్థానంలో కేతు శనులతో కలిసినట్టయితే
ఛాతీకి సంబంధించిన వ్యాధులు, గుండెకి సంబంధించిన వ్యాధులు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు. చంద్రుడు 8లో ఉన్నప్పుడు వీరికి ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులు, లంగ్స్కి సంబంధించినవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. వీరికి అంటే మనం నీరు రావటము, ఊపిరితిత్తులకు సంబంధించినవి ఎక్కువగా కూడా వస్తూ ఉంటాయి. 8వ స్థానంలో ఎక్కడ ఉన్నప్పటికీ, లగ్నాత్తు 8వ స్థానంలో ఉన్నప్పుడు ఈ రకమైన వ్యాధులు వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. చంద్ర, బుధ, రవి లగ్నాధిపతులు కలిసినట్టయితే చర్మ రోగాలు వీరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే శని అష్టమాన్ని చూసిన అకస్మాత్తుగా వీరికి రోగాలు ఏర్పడే అవకాశం, మనం చూసినట్టయితే బాగానే ఉంటారు, వారి పని వారు చేసుకుంటూ ఉంటారు కదా అని చెప్పనన్నా కూడా వీరికి రోగాన్ని కలుగజేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఆయన ఆయుర్దాయాన్ని కూడా ఇచ్చేది శనే కాబట్టి అష్టమాన్ని చూడటం అనేది కొంత మంచిదే. వ్యయస్థానాన్ని, అష్టమానికి వ్యయానికి కారకుడు ఆయనే. ఆయన స్థానాన్ని ఆయన చూడటం వల్ల కొంత శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ ఆరోగ్యాన్ని అలా ఇస్తూ ఉంటాడు. ఆయుష్కి వచ్చేటప్పటికి ఇబ్బంది అనేది పెట్టడు అని మనం చెప్పవచ్చు. కుజకేతువులు 8లో ఉన్న నివారణ కాని రోగాలు వస్తూ ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం. కొంతమంది తీసుకుని వాళ్ళకి ఏ రోగమో ఏమిటో కూడా ఐడెంటిఫై అవ్వదు. చేస్తూ ఉంటారు, టెస్టులు చేసుకుంటూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. ఈ హాస్పిటల్ కాదు, ఆ హాస్పిటల్ అని, ఈ టెస్టులని ఆ టెస్ట్ అని లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ కొన్ని నిర్ధారణ కాని రోగాలు, నివారణ కాని రోగాలు కూడా వీరికి వస్తాయి అని మనము చెప్పవచ్చు. అలాగే రవి పాపగ్రహంతో కలిసి 8లో ఉన్నప్పుడు రోగ నిర్ణయమే కష్టమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, రోగాన్ని నిర్ధారణ చేసేటప్పుడు కూడా ఇక్కడ వీరికి ఇబ్బంది ఉంటుంది. అది ఏ రోగము అనేది నిర్ధారణ కాకుండా ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కుజుడు అష్టమంలో ఉన్నప్పుడు వాతానికి సంబంధించిన రోగాలు అనేవి వస్తాయి. మనం ఎక్కువగా చెప్పుకున్న 1-2 సార్లు కఫ, పిత్త, వాత వీటి వల్లే మనకి అనారోగ్యాలు అనేవి తరచూ వస్తూ ఉంటాయి. కాబట్టి వీటికి ఇది ఎలా ఉన్నాయి అనే సమపాళ్లలో ఉన్నట్టయితే వీటి వల్ల ఇబ్బంది ఉండవు. లేదంటే వాతం వల్ల కొన్ని రోగాలు, కఫం వల్ల, పిత్తం వల్ల వస్తూ ఉంటాయి. శుక్రకుజులు 8ని చూసినా కూడా లైంగిక శక్తి తగ్గుతుంది అని చెప్పనన్నారు. అంటే ద్వితీయంలో ఉండి చూస్తూ ఉంటారు. కుజుడికి మనకి ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి 4, 8 స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి అలా చూసినా కూడా అష్టమ స్థానాన్ని వీరికి లైంగికపరమైన ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. లగ్నాధిపతి కుజుడితో కలిసినట్టయితే రక్త సంబంధమైన దోషాలు ఉంటాయి అని చెప్పాలి. కొంతమందికి మనం చూస్తూ ఉంటాం, బ్లడ్ ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు పోకపోవటం, ఆగపోవటం ఉంటుంది, అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆడవారికి కూడా కొంత బ్లీడింగ్ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వారికి మెన్స్ట్రువల్ వచ్చిన సమయాల్లో ఇబ్బందులు అనేది పెడుతూ ఉంటుంది. అలాగే మనం తీసుకున్నట్టయితే కుజుడు లగ్నంలో షష్టాధిపతి బలహీనుడైనా కూడా చర్మ రోగాలు వస్తాయి అని మనము చెప్పవచ్చు. స్త్రీ సంబంధమైన వాటిల్లో మనం చూసుకున్నట్టయితే లగ్నంలో శని గర్భకోశ వ్యాధులు కూడా మనకి కలుగజేస్తాయి అని మనం చెప్పవచ్చు. స్త్రీ జాతకం పరిశీలించేటప్పుడు మనము తప్పకుండా ఇవి మనము చూడాలి అని మనము చెప్పవచ్చు. అలాగే పంచమాధిపతి కుజ రాహువులతో కలిసినా కూడా వీరికి ఇబ్బందులు వస్తాయి అని. ఎందుకంటే ఈ పంచమాధిపతి వల్ల ఆడవారికి కొంత సంతానపరమైన సమస్యలు వస్తూ ఉంటాయి. కుజుడితో కానీ రాహుతో కానీ కలిసినప్పుడు అబార్షన్లు ఎక్కువగా అవటం, కేతువుతో ఉంటే లోపలే ఇబ్బంది పడి పిండం ఇదవటం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. పంచమునకు 2, 12 రాహు కుజులు ఉన్నప్పుడు గర్భస్రావం అవుతుంది అని చెప్పారు. మనం ఇందా చెప్పుకున్నట్టుగా లోపలే 7వ మాసంలో, 6వ మాసం, 8వ మాసంలో కొంతమందికి గర్భస్రావాలు అవుతూ ఉంటాయి. పిల్ల చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పాపగ్రహములు పంచస్థానంలో చేరినప్పుడు ఆ స్త్రీ గర్భ సంబంధ రోగాలు వస్తాయి. అంటే పంచమంలో ముఖ్యంగా రాహుకేతువులు, శని, కుజుడు వీళ్ళు ఉన్నప్పుడు రాహుకేతువుల వల్లే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. శని అయితే కొంతకాలం ఉన్న తర్వాత అయినా సంతానాన్ని దూరం చేస్తాడు. కుజుడు కూడా సంతానానికి ఇక్కడ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతానపరమైన విషయాలు మనం చెప్పేటప్పుడు ఇద్దరి జాతకాలు పరిశీలించవలసి ఉంటుంది. ఆడవారి మగవారి జాతకాలు రెండూ కూడా పరిశీలించి మనము చెప్పవలసి ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన వాటిల్లో కుజశనులు లగ్నంలో ఉన్నట్టయితే ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉంటాయి అని మనము చెప్పవచ్చు. కాబట్టి వీరికి సంబంధించిన అనారోగ్యాలు
అనారోగ్యాలు ఎప్పుడూ కూడా వస్తూ ఉంటాయి తరచుగా. శుక్రుడు 8లో ఉన్నప్పుడు కూడా సుఖరోగాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళకి అన్యులతో పరిచయాల వల్ల ఆడ కానీ మగ కానీ కూడా ఇతరులతో సంబంధాల వల్ల ఇటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి నడిచే దశ మహర్దశలు అంతర్దశలకు చూసుకొని పరిహారం చేయించుకుంటూ వైద్యపరమైన సలహా సంప్రదింపులు కూడా తీసుకోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది అని మనము చెప్పవచ్చు. స్త్రీ జాతకంలో 5లో పాపగ్రహాలు పంచమాధిపతి పాపగ్రహాలతో కలిసినా కూడా గర్భస్రావం కలుగుతుంది అని మనకి చెప్పవచ్చు. కాబట్టి ఇటువంటి అనారోగ్యాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఇవి దీర్ఘకాలికంగా అంటే కొన్ని ముఖ్యమైన యోగాలు అంటే ఈ గ్రహస్థితి వల్ల ఈ గ్రహాలు వేరే వేరే గ్రహాలతో కలిసి ఉండటం వల్ల వేరే భావాలతో కలిసి ఉండటం వల్ల మనము అనారోగ్యాలు కలుగుతాయి అని మనము చెప్పవచ్చు. కాబట్టి మనం జాతక పరిశీలన చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా 1-2 సార్లు మనము పరిశీలన చేసుకోవాలి. అలాగే ఎందుకంటే మనము మ్యాచ్ మేకింగ్లో మనకి చెప్తూ ఉంటారు, ఏమండి సంతానపరమైన సమస్యలు ఉన్నాయా, ఇద్దరు కలిసి ఉంటారా, ఇద్దరు అన్యోన్యంగా ఉంటారా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఇవన్నీ కూడా మనం పరిశీలించాలి. లగ్నాధిపతి, ద్వితీయాధిపతి, పంచమాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆయురారోగ్యాలు ఇవన్నీ ఉంటాయా, భాగ్యాధిపతి, అలాగే లాభాధిపతి, వ్యయాధిపతి, దాన్ని బట్టే వాళ్ళ అన్యోన్యత దాంపత్య జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్నప్పుడైనా కానివ్వండి, అలాగే వివాహ పొంతనలో కానివ్వండి, ఇవన్నీ చూడాలి. లగ్నాధిపతులు అలాగే పంచమాధిపతులు, ముఖ్యంగా కుజదోషము, అలాగే ఇటువంటివి అన్నీ కూడా మనము పరిశీలించుకొని, సంతానం కూడా పరిశీలించుకొని, పంచమ స్థానం, అలాగే ప్రేమ ఆప్యాయత ఒకరి నుంచి ఒకరికి, ఇవన్నీ కూడా చూసుకుని మనము ముందుకు వెళ్ళినట్టయితే మనకి మంచి జరుగుతుంది. కొంతైనా మనము వారిద్దరి మధ్య వచ్చే మనస్పర్ధలు, గొడవలు తగ్గించిన వాళ్ళం అవుతాం. కాబట్టి 1-2 సార్లు పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. నమస్కారం.